తెలివితో రాజేశ్వరీదేవిని కూడా అడ్డు తప్పించుకున్నాను. ఇంకొక్క మెట్టెక్కితే చాలు, జస్ట్ ఒక్క మెట్టు, సింహాసనం ఎక్కినట్లే, నా శ్రమ ఫలించినట్లే. కాని ఈ లోపల రాజావారికి ఏమీ కాకూడదు. ఆయన బ్రతికుండాలి. బ్రతికుండేలా నేను చూసుకోవాలి. పొరపాటున ఆయనకి ఏమైనా జరిగితే నో, త్వరపడాలి. మేవురా మీ నాన్నని. మీ అమ్మ మనల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయినా నీకు మేమున్నావురా. ఇప్పటికీ నిన్ను వదిలిపెట్టం. పర్వాలేదు, ఇంకొన్ని ముద్దులు పెట్టుకోండి, నేనేం అనుకోనులే. మిమ్మల్ని వదిలుండడం కష్టంగా ఉంది. బాబుకి కాసేపు ఇక్కడే ఉండిపోకూడదు? బాబు కోసం ముద్దు చేసి వదిలేస్తే బాధగా అనిపిస్తుంది. అందుకే మీ ముద్దుల కోసం బాబు బెంగతో ఏడుస్తున్నాడు. నాన్నా, మీ నాన్న మాత్రం ఆయనేరా. కానీ మీ అమ్మ నిన్ను అన్యాయం చేసి వెళ్ళిపోలేదు. ఇదిగో నీ ముందే ఇక్కడే ఉంది. భోంచేయండి రాజావారు. రాజావారు, రాజావారు అమ్మగారిని మర్చిపోలేకపోతున్నారమ్మా. ఏ పూట సరిగ్గా భోజనం చేయటం లేదు. ఆ ప్లేట్ ఇలా ఇవ్వు. ఇవ్వు. ఎందుకమ్మా? మీ రాజావారికి నేను భోజనం పెడతాను. మీరా? అవును. ఏ? వద్దమ్మా, అనవసరంగా రాజావారికి కోపం వస్తుంది. వస్తే నా మీదే కదా. పర్వాలేదు. అమ్మా, రుణాలమ్మా.
భోంచేయకుండా వచ్చేశారు. మా గదిలోకి ఎందుకు వచ్చారు? వెళ్ళిపోండి. వెళ్ళిపోతాను. ముందు భోంచేయండి. మా భోజనం సంగతి మీకు అనవసరం. కానీ రాజేశ్వరీదేవి గారికి అవసరం. మీరు ఆకలితో ఉంటే ఏ లోకంలో ఉన్నా రాజేశ్వరీదేవి గారు బాధపడుతూ ఉంటారు. అనుమతి లేకుండా మీ గదిలోకి రావడం తప్పే. నా మీద కోపం ఉంటే నన్ను కొట్టండి, తిట్టండి. అంతేకాని భోజనం మానద్దు. ఇక్కడ మీరు తినకపోతే అక్కడ ఆవిడ ఆకలితోనే ఉంటారు. ఇక్కడ మీరు ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే అక్కడ ఆవిడ కడుపు నిండుతుంది. ఇది రాజేశ్వరీదేవి గారి ముద్ద. ఇది మరో జన్మలో కూడా రాజేశ్వరీదేవి గారే మీ భార్య కావాలని కోరుకుంటూ తినే ముద్ద. ఇది రాజేశ్వరీదేవి గారి ఆత్మ శాంతించడానికి మీరు తినే ముద్ద. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. నేను చూసిందంతా నిజమేనా? వర్ధనమ్మా, నరసింహన్న, పెద్ద మేడున్నది లోపలుండాది, పోయి చూడు. ఒరేయ్, ఆ శివయ్య మనుషుల్ని చంపటానికి ముహూర్తం ఎప్పుడు పెట్టారా? అమ్మా, వచ్చే పౌర్ణమికి పెద్ద మగుల్లో జాతర ఉండదమ్మా. ఆ రోజు శివయ్య కుటుంబం మొత్తం జాతరకు వస్తున్నారు. జాతరకి వచ్చిన వాళ్ళు ఒక్కడు కూడా వెనక్కి పోకూడదు. నా ఒక్కగానొక్క కొడుకుని పొట్టన పెట్టుకున్నారా? నేను వాళ్ళ రక్తం కళ్ళ చూడాలి. అప్పుడు గాని నా కడుపు మంట చల్లారదు.
డాక్టరు, నా కోడలికి ప్రాణభయం లేదు, అంతవరకు గ్యారంటీ ఇవ్వగలను. ఎప్పుడు స్పృహలోకొస్తుంది? ఇంకా ఎన్ని దినాలు ఇలా? నా ప్రయత్నం నేను చేస్తున్నాను. తలకు గట్టి దెబ్బ తగిలింది. దాదాపు కోమాలో ఉన్నట్లే. పట్నంలో పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్దాం. వద్దు, నేను ఒప్పుకోను. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఆ! నా కోడలు గడప దాటి కాలు బయట పెట్టడానికి వీల్లేదు. అంతే, మీరిక్కడే ఉండి చూసుకోండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. నమస్కారం చేసుకోండి చనిపోయిన వాళ్ళకి. నమస్కారం సమర్పయామి. అందరూ పెద్దలందరూ నమస్కారం చేసుకోండి అమ్మా. ఓం నారాయణ నమస్తే ఆ పిండాలన్నీ తీసుకుని చెరువులో నిమజ్జనం చేయాలి. 2 పిండాలు తీసుకోండి. ఓం అయోధ్యా మధురామాయ కాశీ కాంచీ అవంతిక పురే ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయక. ముందుగా కాకి పిండం తీసుకోండి. అది ఏదైనా గోడ మీద పెట్టేసి నమస్కారం చేయండి. ఓం చనిపోయిన మీ భార్యను తలుచుకొని అక్కడ కాకి రూపంలో రమ్మని చెప్పి ఆహ్వానం చేస్తూ ఆ వాయుపిండం శేషపిండాన్ని గోడ మీద పెట్టి నమస్కారం చేసుకోండి. కావ్ 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 కావ్. రాజేశ్వరి రాజేశ్వరి రాజేశ్వరి. అమ్మా, అమ్మా సంధ్య, నేనమ్మా అత్తయ్యను. అమ్మా, ఆవిడని ఎక్కువ టెన్షన్ పెట్టొద్దు. ఇప్పుడిప్పుడే స్పృహలోకి వస్తున్నారు. కాస్త టైం ఇవ్వండి. అమ్మా సంధ్య, అమ్మా సంధ్య, సంధ్య. అమ్మా సంధ్య, నీ బిడ్డ నా మనవరాలు అచ్చు నా పోలికే చూడు.
ఏమిటిదంతా? ఎవరు వీళ్ళు? ఏం మాట్లాడుతున్నారు? నా భర్తని ప్రాణఖండం నుండి తప్పిద్దామని ఆత్మహత్య చేసుకుంటే ఇక్కడికి ఎలా వచ్చాను? నేను బ్రతికుంటే ఎలా? లేదు లేదు. No! మా ఆయనకి ప్రాణఖండం. ఆయన్ని నేను రక్షించుకోవాలి. నేను చచ్చిపోవాలి. నేను చచ్చిపోవాలి. డాక్టరు నేను చావాలి. ఏందిది? నేను వెంటనే చావాలి. తప్పకండి. రేయ్, నేను చావాలి. కోడలు పట్టుకోడ్రా. వద్దు చిన్నమ్మా, నువ్వు బయటికి పోకూడదు, వాళ్ళు చంపేస్తారు. నన్ను వదలండి. నేను చన్ను చావనివ్వండి. వదలండి. మా ఆయన చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. నేను బతుకుంటే ఆయన ప్రాణగడ్డం. చావాలి. వదలండి. ఏ డాక్టరు, రా ఇట్లా. నన్ను వదలండి. నన్ను వదలండి. నేను చావాలి. నేను వెంటనే చావాలి. మా ఆయన ప్రాణగడ్డంగా ఉన్నారు. నేను చావాలి. నన్ను వదలండి. వదలండి. నన్ను వదలండి. ఆయన్ని కాపాడుకోవాలి. ఆయనకి ప్రాణగండం. నన్ను వదలండి. నన్ను వదలండి. ఆయన ప్రాణగండంలో ఉన్నారు. నేను చావాలి. నేను చావాలి. ఆయన్ని కాపాడుకోవాలి. నేను చావాలి. నేను చావాలి. ఏంది డాక్టరు, కోడలు ఏంటి ఇలా ప్రవర్తిస్తోంది? తలకు బలమైన దెబ్బ తగలటంతో మెంటల్గా బ్యాలెన్స్ కోల్పోయినట్లున్నారు. అందుకే మత్తు ఇంజెక్షన్ ఇచ్చాను. ఆవిడకు విశ్రాంతి అవసరం. మీరంతా వెళ్ళండి, వెళ్ళండి ప్లీజ్. భర్తకు ప్రాణగండం అంటుంది. ఏందిది? తన భర్త చావుని కళ్ళారా చూశారు. ఆ షాకు నుంచి తేరుకోలేకపోతున్నారు. భర్త బ్రతికున్నాడనే భ్రమలోనే ఉన్నారు. మరిప్పుడెలా? అమ్మా, నా మాట విని పట్నంలో పెద్దాసుపత్రికి తీసుకువెళ్దాం. అక్కడ మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది. వద్దు. నా కోడలు ఈ గడప దాటిందంటే దానికి దొరికేది చావే.
బిడ్డను తీసుకెళ్ళి కాపాడమ్మా. నా పాపని కాపాడండి అమ్మా. తీసుకోండమ్మా, తీసుకెళ్ళండమ్మా. ఈ పాప ఎవరు? వాళ్ళు వచ్చేస్తున్నారు, బిడ్డను తీసుకొని వెళ్ళిపోండి. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏమండి? ఏమండి? ఈ పాప మీ పాప? ఈ పాప ఏమండి? 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 ఈ పాప ఎవరు? ఏమండి? 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 ఎన్ని రోజులు చూస్తాంటావు నీకోసం? ఏమండి? 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 మీ పాప మీ పాప వీళ్ళు ఏంటిరా సూత నిలబడ్డావు? ఇది ఆడి పెళ్ళమై ఉంటది. ఏసై కాలు బాగా నొప్పిగా ఉందా? నడవలేకపోతున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ నా రూమ్ వరకు తీసుకెళ్తారా?